శరణాగతి తత్వం అంత గొప్పదై కూర్చుంది. జ్ఞాన మార్గంలో నయ్యితి 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 ఎక్కడికి వెడుతుందో శరణాగతి అక్కడికే వెడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ మనసు అనేటటువంటిది నిలబడకపోతే ఇన్ని ప్రమాదాలు వచ్చి చేరిపోతాయి అక్కడ. అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ ఈ మనసు గురించి ఒక పరమాద్భుతమైన శ్లోకం ఇచ్చారు. శరణాగతి అంటే ఆయన ఏదో నా మనసు మాట వింటలేదయా అలా చెప్పలేదు, చాలా చమత్కారంగా చెప్పారు. ఏదో తన దగ్గర చాలా గొప్ప వస్తువు ఒకటి ఉందని, అది పరమశివుడికి కావలసిందని, పోన్లే నువ్వు తీసుకో అని చాలా గడుసుగా చెప్పాడంటారు చూసారా, అంత గడసరితనంతో చెప్పారు ఆయన. ఆయన అన్నారు కళ్యాణినం సరసచిత్ర గతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమదిరుహ్య చరస్వరారే నేత సమస్త లోకాం వృషభాధిరూఢ అన్నారు. ఈశ్వర వృషభాధిరూఢ ఆయన పిలిస్తే అంత గొప్పగా ఉంటుంది. ఓ ఎద్దునెక్కి తిరిగేవాడా అని పిలిచారు. ఎద్దునెక్కి తిరిగేవాడా అంటే ఎప్పటిదా ఎద్దు? ఏమో చాలా పెద్దదైపోయింది కదూ. నువ్వు చూస్తే నేత సమస్త జగతాం, అన్ని లోకాలకి నేతవి, నాయకుడివి, కాబట్టి అన్ని చోట్లకి వెళ్ళాలా వద్దా నువ్వు? నీ వాహనం చూస్తే మహాముసలిదైపోయినటువంటి ఎద్దు, పాపం ఇది ఏం తీసుకెడుతుందయా, దాన్ని ఎందుకు అలా పీడించేస్తావు? పెద్దదైపోయింది వదిలేయచ్చుగా. మరి వదిలేస్తే మంచి వాహనం దొరకద్దా అంటావేమో శివ. ఓ మంచి గుర్రం ఒకటి నా దగ్గర ఉంది, కళ్యాణినం. ఆ గుర్రం కళ్యాణి జాతికి చెందిన గుర్రం. కళ్యాణి జాతికి చెందినటువంటి గుర్రం బహుభంగిమల నడుస్తుంది, మంచి లక్షణములు కలిగి ఉంటుంది. దాని మీద ఎవరు అధిరోహిస్తాడో వాణ్ణి సర్వకాలముల యందు రక్షించి శుభాలిస్తుంది. అటువంటి జాతి గుర్రాన్ని కళ్యాణి గుర్రం అంటారు. కాబట్టి కళ్యాణినం సరసచిత్రగతిం, గుర్రం ఏదో మామూలుగా దౌడు తీసి వెళ్ళిపోవడం ఒకటే కాదు, అది సర్వేంగితజ్ఞమనఘం అంటారు. ఇతరుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోగలిగినదై ఉండాలి. ఉన్నాయి గుర్రాలు అటువంటివి. ఒక్కొక్క గుర్రం మహారాజు దాని మీద కూర్చుని యుద్ధానికి వెడితే స్పృహ తప్పిపోయినటువంటి రాజుని శత్రువులకి దొరకకుండా కోటలోకి తీసుకొచ్చిన గుర్రాలు ఉన్నాయి. ఒకప్పుడు రాణాప్రతాప్ సింగ్ చేతక్కని గుర్రం ఎక్కి తిరుగుతూ ఉండేవాడు. శత్రువుల చేతిలో కత్తి దెబ్బ తిని స్పృహ తప్పి గుర్రం మీద పడిపోతే అది రకరకాల విన్యాసాలు చేసి పైన ఉన్నటువంటి స్పృహ తప్పిపోయిన రాజు కింద పడకుండా కాపాడుకుంటూ వీపు కదుపుతూ శత్రువులకి చిక్కకుండా దూకుతూ పరిగెత్తుకుంటూ కోటలోకి తెచ్చి రాణాప్రతాప్ సింగ్ని కాపాడింది.